అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీవీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చి ఎవరు తెలివైన వారు అనేది తెలుసుకోబోతున్నాం సార్. స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలుసుకోబోతున్నాము, లాజిక్గా తెలుసుకోబోతున్నాము, కన్సిస్టెంట్గా తెలుసుకోబోతున్నాం సార్ వచ్చేసి. సో తెలివికి సంబంధించిన గ్రహం ఎవరంటే ఫస్ట్ బుధుడు సార్. మనకు తమ్నైల్ ఇచ్చేసినాము చూడండి. ఫస్ట్ బుధుడు ఆ తెలివిని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చెప్తారు కదా సార్, స్మార్ట్ పర్సన్కి ఇంటెలిజెంట్ పర్సన్కి తేడా ఏంటనేసి. ఇంటెలిజెంట్ పర్సన్కు తెలివి ఉంటుంది సార్, కానీ అది స్మార్ట్ పర్సన్గా అవడం అనేది గురువు తోడవాలండి. ఎందుకంటే గురువు దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు సార్, పెంపొందించాలి. ఒకటే లాజిక్ని 10 చోట్ల అప్లై చేస్తే కావాలంటే ఎవరు కావాలంటే గురువు ఖచ్చితంగా కావాలి సార్ మనకు. ఒకే లాజిక్ని 10 ప్లేస్లు అప్లై చేయాలంటే గురువు కావాలండి. ఒక లాజిక్ని ఒక చోట అప్లై చేయాలంటే బుధుడు సార్ వచ్చేసి. ఇదే సార్ తేడా. ఇంటెలిజెన్స్కి, తెలివైన పీపుల్, స్మార్ట్ పీపుల్కు, ఇంటెలిజెన్స్ పీపుల్కి తేడా ఏంటంటే ఒకే లాజిక్ని 10 చోట్ల అప్లై చేస్తారండి. అది ఆ 10 చోట్ల అప్లై చేయాల్సిన కావాల్సిన గ్రహం ఏదంటే గురువు కావాలి సార్ ఖచ్చితంగా. గురువు అంటే ఎక్స్పాండ్ చేస్తాడు, చాలా పెరుగుతుంది అనమాట. అంటే గురువు తెలుసు కదా సార్, సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహము వైశాల్యంలో ఏ గ్రహం అంటే గురువు. ఉండే తెలివిని పెద్దగా చేస్తాడండి వచ్చేసి. సో అదనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసామంటే నెంబర్ 1 గురువు బుధుడు గ్రహ చేరికండి. మీరు ఏ రాశి అయినా సరే, ఏ లగ్నమైనా సరే సంబంధం లేదు సార్. ఫస్ట్ గురువు బుధుడు గ్రహ చేరుకుంటే మీ జన్మజాతకంలో మీరు తెలివైన వారు. మీ తెలివితో మీరు డబ్బులు సంపాదించుకుంటారు, అది మీకు ఉపయోగంగా ఉంటుంది అనేట్టుగా అర్థం సార్ చేసి. ఇక్కడ ఇచ్చానమాట ఏ ప్రొఫెషన్స్లో ఇక్కడ ఉంటాం సార్ అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాయండి అది చూడండి సార్. డైరెక్టర్ అవ్వాలన్నా, రైటరు, ఆడిటర్ కానీ, సిబిఐ ఆఫీసరు, రిపోర్టర్స్ అంటే కుజుడు బుధుడు కావాలండి. అస్ట్రాలజర్ అవ్వాలన్నా కూడా అదే సార్ మనకి మెయిన్ రీజన్ వచ్చేసి. సో గురువు బుధుడే సార్ కారకుడు. సో ఫస్ట్ జన్మజాతకంలో గురువు బుధుడు గ్రహ చేరుకుంటే మీరు తెలివైన వారు, ఆ తెలివి మీకు ఉపయోగపడుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ అదే గురువు బుధుడు దృష్టి ఉంటుంది సార్ వచ్చేసి. దృష్టి అనేది ఉంటుంది. ఇక్కడ మనం పరస్పర దృష్టి ఇచ్చాము, అది మాత్రమే కాదండి, పరస్పర దృష్టి అంటే ఎక్కువ ఉంటుంది సార్. ఈ విధంగా దృష్టి ఉందనుకోండి, గురువు బుధుడు దృష్టి మాత్రం అది కొంచెం తక్కువగా ఉంటుంది సార్ తెలివి అనేది. పరస్పర దృష్టి గురువు బుధుడు, బుధుడు గురువు చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. గురువు మాత్రం బుధుడు చూస్తే ఓన్లీ పెరుగుతుంది సార్ అంతే. అది కొంచెం తేడా ఉందన్నమాట. అది రెండో పాయింట్. మూడోది చూడండి సార్, గురువు బుధుడు పక్క పక్క రాశుల్లో ఉంటారు సార్ ఎవరికైనా సరే. అంటే గురువు ఒక రాశిలో, బుధుడు ఒక రాశిలో, పక్క పక్క రాశిలో ఉంటాయి సార్. అంటే నెక్స్ట్ రాశిలో ఉంటారు సార్ ఖచ్చితంగా. ఎటైనా ఉండొచ్చు అండి, బుధుడు కానీ గురువు కానీ పక్క పక్క రాశిలో ఎటైనా ఉండొచ్చు. అది మూడో నెంబర్ అండి. నాలుగో పాయింట్ ఎట్లా వస్తుందంటే గురువు బుధుడు డిగ్రీస్ ప్రకారం సార్ వచ్చేసి. సేమ్ డిగ్రీ ఆర్ +or -3 డిగ్రీ. ఇప్పుడు 7 డిగ్రీలు ఉన్నాయనుకో, ఓకే అండి. గురువు 7 డిగ్రీలు, బుధుడు 10 డిగ్రీలు, అప్పుడు డిఫరెన్స్ 3 వస్తుంది కదండి. సో అలా. సో సేమ్ డిగ్రీ ఆరు +or-3 డిగ్రీకి గురువుకి, గురువు 7 డిగ్రీలు ఉంటే గురువు 7 + 3 10, 7 - 3 4. అప్పుడు బుధుడు 4 డిగ్రీలో ఉన్నా, బుధుడు 10 డిగ్రీలో ఉన్నా కూడా గురువు బుధుడు మనం కంజక్షన్ కింద తీసుకుంటాం సార్ వచ్చేసి. 4 పాయింట్ అయిపోయిందండి. ఐదవ పాయింట్ వచ్చేసి గురువు నక్షత్రం ఉంటుంది కదా సార్. గురువు నక్షత్రాలు బుధ నక్షత్రంలో ఉండడము, బుధుడు నక్షత్రాలు గురువులో ఉండడము, అట్లా నక్షత్ర పరివర్తన జరిగినా కూడా పాసిబుల్ ఉంటుంది సార్. ఆరో పాయింట్ వచ్చేసి బుధుడు వక్రీకరించిన వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు సార్. వాళ్ళు ఎవరిని నమ్మరు సార్ బేసిక్గా. అందుకు తెలివైన వాళ్ళు అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తారు కాబట్టి నంబర్, కాబట్టి ఇంటెలిజెంట్ అని చెప్తాము. సో రాహు అంత బలం బుధుడు వక్రీకరిస్తే అంత ఉంటాడు సార్ వచ్చేసి. సో అస్ట్రాలజీ నేర్చుకోవడం కానీ, ఇంటెలిజెంట్ కానీ, రీసెర్చ్ అనాలిసిస్ కానీ ద బెస్ట్ ఏదంటే బుధుడు వక్రీకరించితే బెస్ట్ సార్ వచ్చేసి. మీరు ఎలా సార్, మీకు ఛానల్ కొన్ని డిఫరెంట్ వే ఉన్నాయంటే నాకు బుధుడు వక్రీకరించాడండి. ఓకేనండి. బుధుడు వక్రీకరించాడు కాబట్టి మన వీడియోస్ అన్ని మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సార్ వచ్చేసి. ఆ డిఫరెంట్ చూపించే గ్రహం ఎవరంటే బుధుడు వక్రీ సార్ వచ్చి. తర్వాత బుధుడు లో డిగ్రీ ఉంటాడు చూడండి, వాళ్ళు చాలా హైలీ ఇంటెలిజెంట్ అండి. లో డిగ్రీ 0 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ ఉన్న వాళ్ళంతా ఇంటెలిజెంట్ సార్ వచ్చేసి. ఈ 7 పాయింట్స్ ఇచ్చేసాను సార్. మిగతా వాళ్ళకు కోపం వస్తుంది సార్. సార్ మాది మిథున రాశి, మిథున లగ్నము, కన్యా రాశి, కన్యా లగ్నము, మీరు బై బర్త్ మీరు ఇంటెలిజెంట్ అండి, దాంట్లో సందేహం లేదు. సో వాళ్ళు కూడా ఇచ్చాం సార్ రాసుల ప్రకారంగా, లగ్న ప్రకారంగా. నెక్స్ట్ లగ్నంలో బుధుడున్న, 7లో బుధుడున్న సార్. ఇది జాయింట్ చెప్పేస్తాను. లాస్ట్ హైలీ ఇంటెలిజెంట్ అనేది ఈ బుధుడు కేతు సార్. మన అసద్ మీద కూడా సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అర్థం చేసుకొని వాటితో ప్లే చేసేది గ్రహం ఏదంటే బుధుడు కేతు అండి వచ్చేసి. బ్యాంక్స్ వల్ల బాగా లాభం పొందుతారు సార్ వీళ్ళు. బ్యాంక్ సిస్టమ్ని ఎలా వాడాలి, బ్యాంక్లో డబ్బులు మనం ఎలా వాడుకోవచ్చు అనేసి బాగా సార్ బుధుడు కేతులు. బాగా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అప్పు చేస్తారు, మంచి సార్ వాళ్ళకు. అప్పు చేస్తేనే సార్ మంచిది వాళ్ళకు, బుధుడు కేతు ఉన్న వాళ్ళకి. సో ఇంతే సార్ వచ్చేసి.
ఈ తెలివైన వాళ్ళందరూ ఏ వృత్తిలో ఉంటారు సార్? మీరు చెప్పిన ప్రకారంగా గురువు బుధుడు మీరు ఎవరికైనా చెక్ చేయండి. డైరెక్టర్స్ కానీ, రైటర్స్, ఆడిటరు, సిబిఐ రిపోర్టర్కి వచ్చేసి కుజుడు బుధుడు సార్. ఓకే, కుజుడు అంటే స్పీడు, బుధుడు అంటే ఇంటెలిజెన్స్ అండి. ఓకే అండి, బుధుడు అంటే కమ్యూనికేషను, కుజుడు అంటే స్పీడు. స్పీడ్గా కమ్యూనికేషన్ అందించాలి కదా సార్. ఒక విషయం ఒక చోట జరిగిన విషయాన్ని స్పీడ్గా అందించే గ్రహచర్య ఏదంటే కుజుడు బుధుడు సార్. వచ్చేసి అస్ట్రాలజర్ కూడా గురువు బుధుడే సార్ కారకుడు. ఒకే లాజిక్ని 10 చోట్ల అప్లై చేయాలి కదా సార్ మనము. అదేనమాట. సో గురువు బుధుడు, నా జాతకంలో కూడా గురువు బుధుడు పక్కపక్క రాశిలో ఉంటాడు సార్. వచ్చేసి ఈ రూల్స్ నాకు అప్లికేబుల్ అవుతాయి. అస్ట్రాలజీ చూసే వారికి, అస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకి, ఆల్రెడీ అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అందరికీను ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి సార్. కొన్ని ఇది మనకు టైం తెలిసిన వాళ్ళకు మనం జస్ట్ రఫ్గా గూగుల్లో చూసి చేస్తున్నాము. చూడండి, త్రివిక్రమ్ గారికి గురువు బుధుడు గ్రహ చేరుకుంది. సుకుమార్ గారికి చూడండి, గురువు బుధుడు D9 చాట్లో ఉన్నాడు, బట్ బుధుడు అయితే వక్రీకరించినాడు సార్. అది చాలు కదండి. చూడండి వాళ్ళ సినిమాలు ఎలా ఉంటాయండి, బుధుడు వక్రీకరిస్తే ఫెయిల్ అవ్వకుండా సినిమాలు ఉంటాయి చూడండి సార్. వచ్చి అట్లా ఏదో జగడం ఒకటే అండి ఫెయిల్, మిగతా అన్నీ చూడండి అట్లా. ఒక్కసారి సార్ వక్రీకరించిన గ్రహాలు ఒక్కసారి దెబ్బతింటాయి, రెండోసారి దెబ్బతినవండి. బోయపాటి గారికి చూడండి సార్. వచ్చేసి గురువు బుధుడు దృష్టి ఉంది. వీళ్ళకి చూడండి సార్, బుధుడు కేతువే ఉన్నాడు చూడండి సార్. ఇది కొట్టాల శివ గారికి వచ్చేసి వీళ్ళకు. పూరి జగన్నాథ్ గారు చూడండి సార్, గురువు బుధుడు వచ్చేసి వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నాడు సార్. D9 చాట్లో గురువు బుధుడు వచ్చేసి ఒకే రాశి పక్కపక్క రాశిలో ఉన్నాడు చూడండి. సో రాజమౌళి గారు చూడండి, లగ్నంలోనే బుధుడు ఉన్నాడు సార్. వచ్చేసి సో మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. సో అదనమాట, వీళ్ళకి D9లో గురువు బుధుడు పక్కపక్క చాట్లో ఉన్నాడు. సో ఇది సార్. వచ్చేసి సో మనం చెప్పే లాజిక్స్ అన్ని కన్సిస్టెంట్గా అందరికి అప్లైబుల్ అవుతాయి, అది రూల్ ప్రకారంగా మనం చెప్తాం సార్. వచ్చేసి సో దట్ ఈస్ కాల్ రీసెర్చ్ అనలైసిస్ సార్. మనం చేసేటువంటి అట్లనే ఉంటాయి. ఓకే అండి. సో మనం ఇక్కడ June 7th నుంచి ఇక్కడ అస్ట్రాలజీ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్. వచ్చేసి ఇక్కడ ఈసారి కొంచెం పద్ధతి మార్చానండి. కోర్స్ 1, 2, 3 అనేటివి 4 బేసిక్స్ బాగా ఇక్కడ అంతా కేపీనే సార్. మనకు నా కోర్స్ 3 1, 2, 3 వరకు కేపీనే ఉంటాం. ఐ మీన్ బేసిక్ వేదికే సార్. వచ్చేసి వేదిక్లో ఉండే దాంట్లో మెథడ్ అనాలిసిస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్. మన అంతే అనమాట. ఓకే, ఈజీ మెథడ్లో మనం చెప్పగలుగుతాం అంతే సార్. అంతా మనం చెప్పే అంతా వేదిక కష్టాల కిందనే వస్తుంది సార్. 9 గ్రహాలే వాడతారు అందరూ అండి. మన నక్షత్రం మెయిన్గా తీసుకోమండి, గ్రహాలే ఎక్కువ తీసుకుంటాం సార్. వచ్చి క్లాస్ 22 ఇది June 7th నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఎవరైనా ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మనం కూడా ఇప్పుడు గోచారంలో గురువు బుధుడు కలుస్తారు కాబట్టి, సో గురువు బుధుడు ఇంటెలిజెంట్ కారకం కాబట్టి ఇప్పుడు అందరికీ తెలివి ఉంటుంది, నేర్పించే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి తెలివి ఉంటుంది కాబట్టి ఈ డేట్లో June 6 నుంచి June 22 వరకు మనము జ్యోతిష్యం అనేది నేర్చుకోవచ్చు అనేట్టుగా అర్థం సార్. వచ్చేసి ఇంతకుముందు క్లాస్ పెట్టాను సార్, కానీ ఎవరు రావట్లేదు, బ్యాచెస్ లేదనమాట స్టూడెంట్స్. ఇప్పుడు గురువు బుధుడు కాబట్టి తెలివి అందరికీ పెరుగుతుంది, అందరూ వస్తారు సార్. ఒక 10 మెంబర్స్ కానీ వస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేసి. సో ఇంతే సార్. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్.